హాయ్ అండి. నేను మీ గీతా దర్శన్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పప్పు సాంబార్ అండి. పప్పు సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ అండి: వెల్లుల్లిపాయలు 2, పప్పు, కందిపప్పు, పెసరపప్పు, వెజిటేబుల్స్, 2 టమాటోలు, కొత్తిమీర వేసుకోవాలి, పచ్చిమిర్చి, చింతపండు కొంచెం ఊరించుకోవాలండి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో మనం ఎత్తుకున్న పప్పు కడిగి పెట్టుకోవాలండి. పప్పు వేసుకొని తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో, చూడండి, టమాటో వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీరకు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవైతే ఆల్టరేట్గా సూపర్గా ఉంటుందండి టేస్టు. ఇది మా అమ్మమ్మ గారు చెప్పించిన రెసిపీ అండి. అప్పుడు ఆ కాలంలో ఇలా చేస్తుంటాం. అందుకే ఈరోజు మేము ముందుకు వచ్చాను చూపించడానికి. తర్వాత నీళ్ళు ఎంత కావాలో అంత పోసుకోండి. మీకు థిక్గా కావాలంటే కొంచెంగా పోసుకోండి. కొంచెం పలుచగా కావాలంటే కొంచెం నీళ్ళు 1 కప్ జాస్తి పోసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాక కుక్కర్ మూత వేసేయాలండి. వేసేసిన తర్వాత ఒక 4 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అంతలోపు కుక్కర్ విజిల్ పోయేలోపు చింతపండు ఊరేసి పెట్టుకున్నాం కదండి, అందులో తొక్కంతో తీసి పారేసి అందులోని కాస్త సాంబార్ పొడి 2.5 టీ స్పూన్ వేసుకోవాలండి. నాకైతే 2.5 స్పూన్ కావాలా, మీకు ఎంత కావాలో తెలుసు కదా, అంత వేసుకోండి. ఆ చింతపండు గుజ్జులో బాగా కలిసేలా సాంబార్ పౌడర్ని కలుపుకోవాలండి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా థిక్గా కలుపుకోండి. మా అమ్మమ్మ అయితే చేస్తుంటే చాలా బాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, విజిల్ పోయిన తర్వాత ఇలా ఉడికింటుంది. మీ ఇంట్లో వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటుందో అది వేసుకోండి. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జు మసాలా, అది వేసి బాగా కలుపుకోవాలండి. చూడండి, చాలా అంటే చాలా ఈజీ అండి. టేస్ట్ అంతే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే మీరు ఈ సాంబార్ని దోసకైనా యూస్ చేసుకోవచ్చు, ఇడ్లీకైనా తినచ్చు, రైస్కైనా ఓకే, బాగుంటుందండి. చూడండి, తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా అయితే మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.